రేపు ఢిల్లీకి పవన్, తర్వాతే పొత్తులపై క్లారిటీ. అంటే ఢిల్లీ చుట్టూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇప్పుడు అందరూ ఢిల్లీ కోసం వెయిటింగ్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీలో నడ్డా గారితో అమిత్ షా గారితో మాట్లాడి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయింది. ఇక సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు, సీట్లకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కంక్లూజన్ రేపు 16వ తారీఖు కానీ లేదా 18, 19 తారీఖు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 16వ తారీఖు ఒక కమిటీ భేటీ అవుతుంది. 16వ తారీఖు రావచ్చు అనేటువంటి ఒక సమాచారం. కుదరని పక్షంలో 18వ తారీఖు భారతీయ జనతా పార్టీ కాన్ఫరెన్స్ జరుగుతుంది, నేషనల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో మోదీ గారు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఏమని? ప్రాంతీయ పార్టీలతో, ఏదైతే గతంలో ఎన్డీఏతో కలిసినటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్ళబోతున్నాము అని చెప్పని ఒక ప్రకటన చేయబోతున్నారు. ఎవరెవరు భాగస్వాములు కాబోతున్నారు, వాళ్ళని ఎలా మనం కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటన చేయబోతున్నారు. ఇది నెంబర్ 2. ఆ ప్రకటన చేసిన తర్వాత రోజు 19, 20 తారీఖుల్లో ఈ లిస్టు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలను ఆశిస్తుంది, జనసేన ఎన్ని స్థానాలను ఆశిస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేటువంటిది ఒక క్లారిటీగా ఒక లిస్టు ఫైనల్ కాబోతుంది. దీనికి సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అంటే రేపు నైటు లేదా ఎల్లుండి ఉదయం, అంటే ఎల్లుండి ఉదయము పవన్ కళ్యాణ్ గారికి ఒక మీటింగ్ ఉండొచ్చు అని. ఏమని మీటింగ్ సారాంశం ఏంటి అంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పారు, మనం కూడా ఇట్లా మీరు కూడా ఆల్రెడీ పొత్తు కలిసి వెళ్ళాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, పొత్తు కలిసి వెళ్ళాలనుకుంటున్నాము, ఇద్దరికి సంబంధించినటువంటి స్థానాలను కలిసి డిస్కస్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారిద్దరూ ఒక భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వారిద్దరూ కూడా ఒక నిర్ణయాన్ని తెలియజేసుకొని ఆ విషయాన్ని మరొక రోజు ప్రకటన దిశగా ఫైనల్ చేయబోతున్నారు. అయితే 20వ తారీఖు లోపు ఈ ప్రకటనకు ముందు, అంటే 18వ తారీఖు నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రధానమంత్రి గారితో, మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యేటువంటి అవకాశాలు, భేటీ కాబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. ఎందుకంటే పొత్తులు ప్రకటించే ముందు ఒకసారి కలవటం అనేటువంటిది ముఖ్యాంశం కాబట్టి మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతారు. భేటీ అయిన వెంటనే ఆ పొత్తు ప్రకటన, సీట్ల ప్రకటన రెండూ కూడా యథావిధిగా జరిగిపోతాయి అనేటువంటిది ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. అంతే కదా, మోదీ గారిని కలిసి ఇది చేస్తారు. అదేవిధంగా ఈ 3 స్థానాల్లో, అంటే 3 ప్రదేశాల్లో, 3 ప్రాంతాల్లో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సభని షేర్ చేసుకోబోతున్నారు, సభలో పాల్గొనబోతున్నారు, సభలో మాట్లాడాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా, ఒక ఆలోచనకు కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి, జాతీయ స్థాయి కిందిలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక డిస్కషన్కి వచ్చేసారు. అంటే ఒక ఫుల్ కమ్యూనికేషన్ జరిగిపోతూ ఉంది. కాబట్టి ఆ ప్రకటన కూడా, ఆ ఫైనల్ కంక్లూజన్ కూడా అక్కడి నుంచి జరిగితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది సమాచారం. ఇక ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం మనం ఇప్పుడు దాకా జరిగింది, మన అందరికీ క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉంది, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి అవునన్నా కాదన్నా 0.84%, 0.9% ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, అందరూ కూడా బీజేపీనే ప్రేమిస్తూ ఉన్నారు. అంతే కదా, తక్కువ పర్సంటేజ్ ఉన్నా కానీ బీజేపీని ప్రేమిస్తున్నారు. ఎక్కువ పర్సంటేజ్ ఉంటే బీజేపీని ప్రేమించడం వేరు. తక్కువ పర్సంటేజ్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి జాతీయ స్థాయిలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది. జాతీయ స్థాయిలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. వాళ్ళు అధికారాన్ని రూల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లేకపోయినా కానీ అక్కడ చాలా బలంగా ఉన్నారు. కావున అందుకని ఇక్కడ వారు ముందుకు వెళ్ళేటువంటి ప్రేమించాల్సిన పరిస్థితి. యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటంటే వాలంటైన్స్ డే రోజున 14th రోజున టీడీపీ, జనసేన లిస్టు అయిపోతుందని అనుకొని భావించాము. ఆ రకమైనటువంటి సంకేతాలు అందాయి. ఆ రకంగా లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. అయితే అనుకోకుండా భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి పిలుపు రావటం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత బీజేపీ కూడా పొత్తుతో కలిసి వెళ్ళబోతున్నామని ప్రకటించటం, అందుకోసం జరుగుతున్నటువంటి అంశాలని చెప్పడంతో ఇప్పుడు వెయిటింగ్ జరుగుతూ ఉంది.
మరి సరే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీని జనసేన ప్రేమిస్తుంది, ఇప్పుడు తెలుగుదేశం కూడా ప్రేమిస్తుంది. అంటే ట్రయాంగిల్ లవ్. సరే ఏదైనా కానీ అంటే కలిసి ప్రయాణమే, కలిసి ప్రేమతో కూడిన బీజేపీని ఇద్దరూ ప్రేమిస్తున్నారు. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రేమిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందుతున్నారు అనేటువంటి అభిప్రాయం కావచ్చు, లేక వారి భావజాలంతో ఉన్నటువంటి ఇబ్బందికరమైన సమస్య కావచ్చు, లేదా బీజేపీతో జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది కావున తెలుగుదేశాన్ని కూడా జనసేన కావాలని కోరుకుంటుంది కావున తెలుగుదేశం కూడా బీజేపీతో కలవాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అందుకని వారు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ఒప్పందం, ఒక క్లియర్గా ఒక డెసిషన్కి వచ్చినట్టు. ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ బీజేపీ కన్వర్ట్ అవ్వదు. ఆ రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంక్తో కూడుకున్నటువంటి అంశాలు కావున అది కొంత స్పేస్ ఇదవుతుంది. సరే ఏదేమైనప్పటికీ రేపు నైట్ కనుక పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తే ఎల్లుండి మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే 18వ తారీఖు ఆ మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మీటింగ్లు కంప్లీట్ చేసుకొని ఇక టికెట్స్ అనౌన్స్మెంట్ జరిగేటువంటి ప్రక్రియ జరుగుతుందనేటువంటిది ఒక క్లియర్ ఇండికేషను. దీనికి సంబంధించి మురళి ఏంటి మురళి, ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్, ఏం జరుగుతుంది సార్? మొత్తం మీద అయితే కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు అంటే అధినేతలు ఇప్పటివరకు కూడా మౌనంగా ఉండటంతో ఆ రెండు పార్టీల క్యాడర్లో అయితే కొంత సందిగ్ధత పరిస్థితులు అయితే నెలకొన్నాయి సార్. ఎందుకంటే అసలు జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారనేది ఒక అనుమానం అయితే, తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు, అనుమానాలు నివృత్తి కాకుండానే భారతీయ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగటం, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోటీ చేసేందుకు దాదాపుగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ సీట్లు మార్పులు చేర్పులు, అభ్యర్థులు మార్పులు చేర్పులు మళ్ళీ మొదటికి వచ్చిందండి. దీంతో మొత్తం రెండు పార్టీల్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఒక ప్రకటన కానీ కనీసం ఎవరితో కూడా పెద్దగా చర్చించినటువంటి అంశాలు రాకపోవడం, బయటకు కూడా ఎటువంటి పేలర్స్ కూడా విడుదల కాకపోవడంతో చాలామందికి ఏంటి బాబు గారు సైలెంట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నారు, కనీసం ఢిల్లీలో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోలేదు ఏంటి అని అనేక రకాల అనుమానాలు, ఓ టెన్షన్ వాతావరణం అయితే ఆ పార్టీ నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు, కొత్త వారిని తీసుకొచ్చి తెర మీద దించేస్తున్నారు, అసలు ఎవరో ఊహించిన పేర్లు అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఎందుకని ముందుగా ప్రకటిస్తామన్నటువంటి ఈ నేతలిద్దరూ కూడా జాబితాల విషయంలో చాలా జాప్యం చేస్తున్నారని ఒక భయం, ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది సార్. అయితే ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ వస్తే ఎన్ని స్థానాలు కోరుకుంటుందని ఒక అంశం అయితే సార్, పొత్తులు సీట్లు సర్దుబాట్లు అన్ని అంశం అయితే కనుక భారతీయ జనతా పార్టీ ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది సార్. ఏంటంటే అప్పుడు ఎన్డీఏలోంచి నేను బయటికి రావడం జరిగింది, మళ్ళీ లోనికి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక స్పష్టమైన హామీ ఇమ్మని చెప్పి బాబు గారు అమిత్ షాను కోరినట్టుగా తెలుస్తుంది సార్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక అంశాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటిస్తుంది. ఆ ప్రకటన ద్వారా ప్రజలకి కొంత ఒక సంకేతాలు ఇచ్చిన తర్వాత మూడు పార్టీలు ఉమ్మడి ప్రకటన ఉంటుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది సార్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం కనుక ఢిల్లీ వెళ్తే కనుక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే రైట్. అంటే